కృష్ణా పుష్కరాలకు విజయవాడ వచ్చే యాత్రికులు పుణ్యస్నానం ఆచరించి అనంతరం తప్పకుండా బెజవాడ దుర్గమ్మను దర్శించుకుంటారు. అందుకే దుర్గమ్మ దర్శనం సజావుగా సాగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షలాది మంది తరలివచ్చే అవకాశం ఉన్నందున అంతరాలయ దర్శనం రద్దు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్ల సాయంతో నిరంతర పర్యవేక్షణతో పాటు రద్దీ నియంత్రణకు చర్యలు చేపట్టారు. ఆలయ ఉద్యోగులతో పాటు స్వచ్ఛంద సంస్థలు, ఎన్సీసీ వాలంటీర్లు పుష్కర విధుల్లో పాల్గొననున్నారు. దుర్గమ్మను దర్శించుకోలేని వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామంటోన్న ఈవో సూర్యకుమారితో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి ఇప్పుడు. పుష్కరాలు దగ్గరికి వచ్చేసాయి. పుష్కరాల్లో కీలకమైనటువంటి ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి అమ్మవారి ఆలయంలోనూ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. అమ్మవారి ఆలయంలో ఎలాంటి ఏర్పాటు చేశారు, ఇటీవల బృహత్ ప్రణాళికలో భాగంగా ఆలయాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు, రద్దీ నియంత్రణ ఎలా ఉండబోతోంది, తీర్థప్రసాదాల సంగతి ఏంటి, ఇలాంటి అంశాలపై మనతో మాట్లాడడానికి ఆలయ ఈవో సూర్యకుమారి గారు ఉన్నారు. మేడం చెప్పండి, అమ్మవారి ఆలయంలో ఈ పుష్కరాల కోసం భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? జై దుర్గా భవాని. పుష్కర ఏర్పాట్ల గురించి ఘాట్ రోడ్ నుంచి ఎంట్రీ ఉంటుందండి. ఇంద్రకీలాద్రి పైకి గణేష్ టెంపుల్, కెనాల్ రోడ్ గణేష్ గుడిగా పిలువబడుతున్నటువంటి గుడి నుంచి బ్యారికేడింగ్ ఆల్రెడీ ఏర్పాటు అయిపోయింది. అక్కడి నుంచి ఎంట్రీ పాయింట్ ఉంటుంది. ఆల్మోస్ట్ రౌండ్ ద క్లాక్ ఉంటుంది. మధ్యలో మనకి విరామం కింద 2 గంటలు మాత్రమే ఆలయ శుద్ధి కోసమని, మిగతా సాంప్రదాయబద్ధమైన పూజల కోసమని ఆపుతున్నాము, అలంకారాలు వగేరా కోసం. సాధ్యమైనంత మటుకు ఎక్కువ మందికి భక్తులకి అవకాశం కలగాలి, అమ్మవారి దర్శనం కావాలి అని చెప్పి ఈ ఏర్పాట్లతో మేము ముందుకెళ్తున్నాము. మహామండపం నుంచి అట్లాగే మల్లికార్జున స్వామి మెట్లు వైపు నుంచి 2 వైపుల నుంచి కూడా కిందకి దిగే అవకాశం ఉంటుంది. ఒకసారి కిందకి దిగిన తర్వాత మాత్రమే వాళ్ళ ప్రసాద వితరణ కానీ, అన్నప్రసాదం కానీ, లేకపోతే ఈ లడ్డు క్యూ లైన్స్ కానీ అటు సైడ్ ఉంటాయి. అందరూ కూడా పుష్కరాలకు దాదాపు 3 కోట్ల మంది వస్తారని చెప్పేసి గవర్నమెంట్ అంచనా. సో అందరూ కూడా అమ్మవారిని దర్శించుకునే అవకాశం లేదు. అలాంటి వారి కోసం ఏం చేయబోతున్నారు? పవిత్ర సంగమం దగ్గర ఏదైతే ఉందో అది నమూనా ఆలయము. మెయిన్ అట్రాక్షన్ అమ్మవారి ఆలయమే. కోనేరు మధ్యగా ఉంటుంది. ఇక్కడ ఉన్నట్టు కాకుండా కోనేరు మధ్యన ఉంటుంది. ఇంకా చూడటానికి కూడా అది చాలా బాగుంటుంది. కాబట్టి అటు సైడ్ నుంచి వెళ్లే భక్తులందరూ కూడా ఖచ్చితంగా అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళాలని నా మనవి. కామధేను అమ్మవారు అంటారు ఇక్కడ లోకల్గా. ఆ టోల్ గేట్ దగ్గర ఉండే అమ్మవారికి కూడా చాలా మంచి అలంకరణ చేస్తున్నాము. రైల్వే స్టేషన్లో ఒక పాయింట్, అందరికీ అలవాటైన రిసెప్షన్ పాయింట్ దగ్గర, అట్లాగే బస్ స్టాండ్లో, సిటీ బస్ పోర్ట్లో ఒకటి, అలాగే అరైవల్ బ్లాక్లో ఒకటి, 2 పాయింట్స్ మీద మేము ఆల్మోస్ట్ పెద్ద ఫైబర్ అమ్మవారిని 7 అడుగులు ఉంటుంది. అమ్మని చూసిన సంతృప్తితో వాళ్ళు వెళ్ళగలరు. అక్కడ అర్చకులు ఉంటారు, ఏకహారతి ఉంటుంది. ఈ పుష్కరాల కోసం ఆలయంలో ఎలాంటి మార్పులు జరిగాయి, భక్తులు ఎలాంటి జాగ్రత్తలు పాటించి దర్శనం చేసుకుని వెళ్ళాలని చెప్పేసి మీరు సూచిస్తారు? ముఖ్యమైన మార్పు అండి మనకి టాన్షరింగ్ యూనిట్, కేశఖండనశాల ఇక్కడ ఇంకా ఆలయంలో ఎక్కడా కూడా నడవదు. రెండోది మెడికల్గా ఎక్కడైతే క్యాంప్స్ అవసరమో అక్కడ 3 పాయింట్లు పెడుతున్నాము, అంబులెన్స్ ఉంటాయి. అయినప్పటికీ చాలా మంది అక్కడ ఉపవాసాలు చేసుకుని రావడము ఇలాంటివి ప్రస్తుత కాలానికి కష్టం తట్టుకోవడం కాబట్టి అలాంటివి కాకుండా ఉపాహారం అన్న చేసి అల్పాహారం అన్న చేసుకొని రావాలన్నది ఒకటి నా మనవి. రెండోది చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవటము, నగలు ఎక్కువ పెట్టుకోకుండా రావటము. ఇది పుష్కరాల్లో విఐపీల వాళ్ళకి ఎట్లా దర్శనం చేయించబోతున్నారు? సో వాళ్ళ ద్వారా భక్తులకు ఇబ్బంది లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఉదయం 2 గంటలు, సాయంత్రం 1 గంట లేదా 2 గంటలు అవకాశాన్ని బట్టి విఐపీలకి ఆ టైంలో మాత్రమే వాళ్ళని విన్నపం చేస్తున్నాము. ఆ టైంలో వినియోగించుకొని రావాలన్నది మా మెయిన్ ఎయిమ్. ఏంటంటేనండి, ఎవరు వచ్చినా కూడా లైన్లు మాత్రం ఆగకుండా ఎవరి దారిని వాళ్ళ దర్శనం చేసుకునే ఏర్పాటు చేయబోతున్నాము. కొత్తగా ఆలయ శోభ పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఎక్కువ పచ్చదనం పెంపొందించడం, ఆహ్లాదకరమైన వాతావరణం పెట్టడంతో పాటు లాంగ్ టర్మ్ ప్లానింగ్లో మాకు శివాలయం పునర్నిర్మాణం అవుతుంది, మల్లికార్జున స్వామి గుడిని పునర్నిర్మాణం అవుతుంది. అట్లాగే అమ్మవారికి దసరా ఉత్సవాల కోసం కొన్ని కొత్త నగలు కూడా చేయించదలుచుకున్నాం. ఇంతకుముందు కెంపులు, పచ్చలు అలాంటివి లేవు, అవి కూడా పథకాలు కొన్ని చేయించుకుంటున్నాం. ఉత్సవాలకి ముఖ్యంగా కొంచెం శోభాయమానంగా కొన్ని కొత్త ఆభరణాలు కొనబోతున్నాము. అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, దాతలు ఎవరున్నా కానీ ఏ విధమైన విరాళాలు ఇవ్వడానికి మీరు ఇష్టపడుతున్నా కానీ ఇది సరైన సమయం. డోనార్ సెల్ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కాంటాక్ట్ చేసి లేదా వెబ్సైట్ నుంచి కూడా మీరు ఆన్లైన్లో ఇవ్వచ్చు. అలాగే ఎన్ఆర్ఐల ద్వారా కూడా మేము చాలా మటుకు సహకారం ఎదురు చూస్తున్నాము, వాళ్ళు కూడా ఇవ్వచ్చు. ఈ భక్తులు ఏదైనా ఫిర్యాదులు మీద కానీ లేకపోతే ఏదైనా సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయాలి? దానికి సంబంధించి ఏమైనా కంట్రోల్ రూమ్ కానీ లేదా స్పెషల్ విభాగం కానీ ఏమైనా ఏర్పాటు చేశారా? మేము ఆన్లైన్లో కూడా ఆల్రెడీ ఫీడ్బ్యాక్ ఒకటి పెడుతున్నామండి. అక్కడ కూడా మీరు సేవకులుగా రావాల్సిన వాళ్ళు కూడా అక్కడ పెట్టచ్చు, లేదా ఇట్లాంటి సజెషన్స్, ఫీడ్బ్యాక్స్ కూడా పెట్టచ్చు. 2 కాకుండా పెద్ద ఎత్తున మనం మొదలుపెట్టింది అయితే టోల్ ఫ్రీ నెంబర్. ఇది పుష్కరాలకు సంబంధించిన కదండి, ఇక కంటిన్యూస్గా ఉండబోతోంది. పుష్కరాల్లో ప్రత్యేకమైనటువంటి కృష్ణాహారతి బాధ్యతలు కూడా మన ఇంద్రకీలాద్రి ఆలయమే నిర్వహిస్తుంది. దానికి సంబంధించిన వివరాలు ఏంటి?
మనకి పవిత్ర సంగమంలో జరగబోయే కృష్ణమ్మ హారతి ఇప్పుడు మొదలయ్యి నిరవధికంగా జరగబోతోంది. ఇది ఓన్లీ పుష్కరాల్లోనే కాదండి, నిరవధికంగా జరుగుతుంది. దానికి ఇంతకు ముందుగా మనం అడగటం కూడా జరిగింది. ఒక రోజు కానీ, ఒక పక్షానికి కానీ, ఒక నెలకి కానీ ఎవరన్నా దాని స్పాన్సరర్స్ ఉంటే కనుక మాకు వాళ్ళు డీడీ రూపంలో కానీ ఆన్లైన్లో కానీ దాన్ని కట్టి వాళ్ళు అక్కడ వచ్చి నిలబడి చేయించుకోవచ్చు. వాంఛనీయ ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? బందోబస్తు పరంగా కావచ్చు, లేదా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించకపోతున్నారు, దీనికి ఎట్లా చేయబోతున్నారు? సీసీటీవీ కెమెరాలు ఇప్పటి వరకు మనకు ఉన్నాయి, 20 పైన ఉన్నాయండి. దానికి తోడుగా ఇంకా ఒక 40 టెంపరీ కెమెరాలు, ఇంకా అట్లాగే ఇంకొక 25 వరకు మొత్తం కలిపి ఒక 100 కెమెరాలు, సీసీటీవీ కెమెరాలు ప్రతి స్పాట్లో. అంటే ఇంకా ఆ పరిధిలో లేని అంతరాలయం తప్ప ఇంకేది లేదు. అటువంటి ప్రణాళికతో పోతున్నాము. మెటల్ డిటెక్టర్స్ కూడా ఉంటాయి. అట్లాగే డ్రోన్ సాయంతో కొంత క్రౌడ్ మేనేజ్మెంట్కి ఉపయోగించుకోపోతున్నాం. ఎటువైపు క్రౌడ్ నిలిచిపోయిందా, లేకపోతే ఫీడ్ వస్తుందా, రావట్లేదా, ఎక్కడ ఎంత హోల్డింగ్ ఉంది, ఇవి చూసుకోబోతున్నాము. కంట్రోల్ రూమ్స్ పైన ఒకటి కింద ఒకటి కూడా పెట్టబోతున్నాము. పోలీస్తో పాటు అన్ని శాఖలకి సంబంధించిన అధికారులు అక్కడ కూర్చొని ఉంటారు త్వరితగతిన రెస్పాన్స్ ఇవ్వడానికి. అట్లాగే వాకీటాకీలు కూడా వచ్చేసాయి. ఎన్డీఆర్ఎఫ్తో మాక్ డ్రిల్ కూడా జరుగుతుంది. వాళ్ళు ఇచ్చే సలహాలు, సూచనలు కూడా తీసుకొని మేము పూర్తి సంసిద్ధతతో ఉంటామండి. కృష్ణా పుష్కరాలను ఉపయోగించుకొని ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంచడం, అలాగే భక్తులకు అమ్మవారి దర్శనం సజావుగా చేసేలా ఏర్పాటు చేస్తున్నాం. భక్తులు కూడా ఆలయ అధికారులు ఇచ్చినటువంటి సూచనలు, పోలీసులు ఇచ్చినటువంటి నిబంధనల మేరకు నడుచుకొని అమ్మవారి దర్శనం చేసుకుని ప్రశాంతంగా తిరిగి వెళ్ళాలని చెప్పేసి ఆలయ వసూలు చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో పున్న చంద్రశేఖర్, ఈటీవీ.